world, everything is just a click away. But along with convenience comes risk. Cybercrime is one of the fastest growing threats, from fake calls and phishing links to online frauds and identity theft. Many people become victims not because they are careless but because they are unaware. This kit highlights the importance of being alert, informed and responsible while using technology. Because one small mistake online can lead to big consequences. So now, get ready to witness a meaningful and eye-opening performance that spreads awareness and responsibility. Let's welcome our performers for Cybercrime Awareness Kit. Give a big round of applause. భద్రం రన్నా జరా భద్రం రన్నా భద్రం రన్నో జర భద్రం రన్న భద్రం రన్నో జరా భద్రం రన్నా భద్రం రన్నో జర భద్రం రన్న ముఖము లేని దొంగలున్నారు తెలివితో నిన్ను దోచుకుంటారు ముఖములేని దొంగలున్నారు తెలివితో నిన్ను దోచుకుంటారు కష్టపడ్డని పైసలు అన్ని కానరాకుండా చేస్తారు తమ్మి కష్టపడ్డని పైసలు అన్ని కానరాకుండా చేశారు తమ్మి చుట్టూ ఉన్నోళ్ళకి చెప్పు తెలియకుండా దోచేస్తారని చెప్పు చుట్టూ ఉన్నోళ్ళకి చెప్పు తెలియకుండా దోచేస్తారు చెప్పు పరుగులెందుకే సోదరి ఆగి తెలుసుకో సోదరా పరుగులందుకే సోదరి ఆగి తెలుసుకో సోదర ఏంది ఇదంతా? మేము ఎస్పీఆర్ స్కూల్ నుంచి వచ్చాము మేడం. ఎక్కడ నుంచి? ఎస్పీఆర్ స్కూల్ నుంచి. ఎస్పీఆర్ స్కూల్ దేనికి? ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్ల పట్ల జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాం. ఓహో, ఎస్పీఆర్ స్కూల్ నుండి సైబర్ మోసాల పట్ల జనాలకి అవగాహన కలిగించడానికి మీరు ఇక్కడికి వచ్చారా? అవును మేడం. ఇంతకీ సైబర్ మోసాలంటే అసలు మీకేమన్నా తెలుసా? వెనుకట బందిపోటు దొంగలు ఉండేటోళ్ళు. వాళ్ళు మనల్ని బెదిరించి భయపెట్టించి కత్తి చూపించి మన దగ్గర ఉన్న బంగారం అంతా ఎత్తుకపోయేటోళ్ళు. ఇది డిజిటల్ కాలం కదా, వీళ్ళు కనపడవు. మన ఫోన్కి ఓటీపీ పంపించుడో లింక్ పంపించుడో చేస్తారు. పొరపాటున మనం వాటిని నొక్కినామే అనుకో, మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. ఇంతకీ మీరు ఈ పాటలు పాడడమేనా లేదన్నా చూపిస్తారా? లేదు మేడం, ఈ సైబర్ క్రైమ్ల నేరాలు ఎలా జరుగుతాయని చేసి చూపిస్తాం. కానీ మరి చేరు. హలో హలో, ఆశ్రిత మాట్లాడుతున్నారా? అవును. మీకు ఒక పార్సల్ వచ్చింది, అందులో డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ ఏంటి, పార్సల్ ఏంటి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మేము అన్నీ చెక్ చేసుకునే మాట్లాడుతున్నాం. మీరు ఏమైనా మాట్లాడాలంటే సివిల్ ఆఫీసర్స్తోనే మాట్లాడండి. నిజంగా నాకు ఆ పార్సల్కి ఏం సంబంధం లేదు. మీరు ఇందులో నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం, కొద్దిగా అమౌంట్ పే చేయాలి, లేకపోతే అరెస్ట్. అరెస్టా? తీసుకోవాలి. దీన్నే డిజిటల్ అరెస్ట్ స్కామ్ అని అంటారు. దీని పట్ల మీరు జాగ్రత్త వహించలేకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులకి చెప్పండి బాయ్ బాయ్. సిబిఐ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి బెదిరింపు కాల్స్ కానీ డబ్బులు మిమ్మల్ని అడగరు. ఒకవేళ అడిగితే దీన్ని డిజిటల్ క్రైమ్ అరెస్ట్ అని అంటారు. ఇలాంటివి జరిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా 1930కి కాల్ చేయండి. అరే వా, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 3 రెట్లు 5 రెట్లు లాభమా? అరే ఎట్లా? నీకు ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ వస్తే ఒక యాప్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 3 రెట్లు 5 రెట్లు లాభము. 3 రెట్లు 5 రెట్లు లాభం కాదు తమ్మి, ఇదంతా పెద్ద స్కామ్. చెక్ చేయకుండా ఏ యాప్ని డౌన్లోడ్ చేయకండి. ఫేక్ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మీ దగ్గర ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కాజేస్తారు. బీ అలర్ట్. ఒక్క షేర్ మార్కెటే కాదు, ఇలాంటి డబ్బులపై హామీలు ఇచ్చే ఏ యాప్స్నైనా సరే అస్సలు నమ్మకండి. ఓన్లీ సెమీ ద్వారా సర్టిఫైడ్ ఉన్న యాప్స్ని మాత్రమే నమ్మండి. మీకు పెట్టాడా నాకు పెట్టాడు. యాక్సెప్ట్ చేద్దామా? చేసేద్దాం. అవి బాబా వీడియో కాలే. మీకు చేశాడా నాకు చేశాడు. ఎత్తేద్దామా? ఎత్తేద్దాం. ఇలాంటి అందమైన అబ్బాయిల ఫోటోలు పెట్టి మిమ్మల్ని మాయ చేస్తారు.
అప్పుడు మిమ్మల్ని మ్యూడ్ కాల్స్ వైపు లొంగ తీసుకుంటాడు. మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఇలాంటి సెక్స్టార్షన్స్ కాల్స్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా యాప్లో అందమైన అబ్బాయి లేదా అమ్మాయి ఫోటోలను డీపీగా పెడతారు. దాంతో మీకు ఫ్రాడ్ రిక్వెస్ట్ పంపుతారు. పొరపాటున మీరు యాక్సెప్ట్ చేస్తే అది న్యూడ్ వీడియో కాల్స్ వైపు దారి తీస్తుంది. ఈ వీడియో కాల్స్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం చాలా ఉంది. సో జాగ్రత్త. హలో, మీరు నిన్న ఆన్లైన్లో ఒక డ్రెస్ పర్చేస్ చేశారు కదా? అవును. దానికి మీకు 1000 అయింది, 3000 అయింది కదా? అవును. కంగ్రాట్స్, మీరు లాటరీ గెలుచుకున్నారు. 25 lakhs విలువ చేసే కార్. 25 lakhs? మీకు ఈ కార్ రావాలంటే అడ్వాన్స్గా 3 lakhs పే చేయాలి. 3 lakhs? అయితే నేను నా డ్రెస్ కలరే కార్ కొనుక్కోవచ్చా? ఓకే, అయితే ఇప్పుడే పే చేస్తా. అది కారు కాదమ్మా, వాళ్ళు మీ కళ్ళల్లో కొడుతున్నారు కారం. 2000కి 3000కి 20 లక్షలు ఖరీదు చేసే కారు ఎక్కడైనా వస్తుందా? మీరే చెప్పండి. ఇదంతా పెద్ద స్కామ్. వీటిని నమ్మకండి. మీ షాపింగ్ డేటాతో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మీతో స్కామ్ చేస్తున్నారు. దయచేసి జాగ్రత్త. బట్టలు కొంటే కార్లు, బనీన్లు కొంటే బైకులు ఇస్తామని మీకు ఎవరైనా ఫోన్ చేస్తే అస్సలు నమ్మకండి. ఇదంతా ఫేక్. లేకపోతే వాళ్ళు మీ ప్రైవసీతో పాటు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. లేటెస్ట్ ఫోన్ ఇంత చీప్ ధరకి అమ్ముతున్నాడా? కిందున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయి. సరే. హలో, హలో, మీరేనా ఇంత చీప్గా అమ్ముతున్నాడు ఫోన్ని? అవును. ఎందుకు ఇంత చీప్గా అమ్ముతున్నారో అడుగు. మీరు ఎందుకు ఇంత చీప్గా అమ్ముతున్నాడు? నాకు కొద్దిగా ఎమర్జెన్సీ ఉంది అందుకే. అంటే మీరు నన్ను నమ్మట్లేరా? కావాలంటే చెప్పండి, నా ఐడి కూడా పంపిస్తా. ఏం లేదండి. మీకు కనుక ఈ డీల్ ఓకే అయితే నేను అకౌంట్ నెంబర్ చెప్తాను, దానికి మనీ ట్రాన్స్ఫర్ చేయండి. నేను కొరియర్లో ఫోన్ పంపిస్తా. సరే. లేటెస్ట్ ఫోన్ పక్కన పెట్టేళ్ళమ్మా, వాళ్ళు మీతో లేటెస్ట్ స్కామ్లే చేస్తున్నారు. జాగ్రత్త. చూశారు కదా, ఇలా ఆన్లైన్లో తక్కువ ధరకి ప్రోడక్ట్స్ అమ్ముతామని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ అలర్ట్, బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్. మీ దగ్గర ఉన్న ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ని జాగ్రత్తగా వాడండి. వాళ్ళు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీరు చేసే చిన్న గూగుల్ సెర్చ్ నుంచి బ్యాంక్లో ట్రాన్సాక్షన్ వరకు జాగ్రత్త. థ్యాంక్ యూ. Powerful message delivered through this kit. Cybercrime may happen in seconds, but its impact can last a lifetime. Let's remember, don't share, don't click, don't trust blindly. Let's appreciate our performers with a huge round of applause. తల్లితో సమానం. మనం తల్లికి ఎంత గౌరవం ఇస్తే భాషకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. 5వ తరగతి బాలికలు మన ముందుకి వస్తున్నారు. వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టండి.
fills the atmosphere with divine energy. Presented by Ritik and Pratik. Let's welcome them a big round of applause. చల్లని రాత్రి వేళ గురువుల అజ్ఞత కుర్తిని నింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణమ్ములు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి పొటన వేలితో నెత్తురు పొంగగా పులుపున నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుతూ సెలవు చిమడి వస్త్రమ్ములు మండతి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడైన ఈ శత్రుడు చెప్పగా చూచితి నవ్వరు చూడరు లింగం నిరుపద్రవము నిశ్చలలింగం ఆదిదేశముకు ఐక్యలింగం పురాణ పదకము పవిత్రలింగం శివ ఓం నమో శివరుద్రాయ ఓం నమో సిద్ధికంఠాయ ఓం నమో హరణాగవరణాయ ప్రణవాయ డమడమడమరుకనాదానందాయ ఓం నమో నికలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రణవాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నివానముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాశీ సాక్షిగా నీ పాపం పాపం తీర్చేవాడా వైవైగనా వైరాగినా ఉండనిరా హరిలా లోకాలనే తోడు నీకు సాయం కాకపోడు నీలాగే నలుగురినోడు నిన్నలాడి పోడు సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి దీపానముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాశీ నిండుగా కడలేంత పండగ చుట్టుపక్కల చీకటి వెలగించగా అడుగే సాడంట కాచే మురలాగా మచ్చను మట్టని ఒక తీరుగా లెక్క చేయని శంకరయ్యగా ఉక్కు కచ్చెగా ఊపిరి నిలపాడురా
పొలాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. అవునండి, పట్టణాల హడావిడి మధ్య మనం మర్చిపోయే ఆ ప్రశాంతత, ఆ అమాయకమైన జీవితం పల్లెల్లోనే దొరుకుతుంది. ఆ గోదావరి తీరంలో ఆ నెమ్మది జీవనం, ప్రకృతి మధ్యలో మనసుకి హాయిగా అనిపించే ఆ క్షణాలు, ఆ అందమైన పల్లెటూరి జీవనాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు మన విద్యార్థులు. గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం.
what you can do alone, but from what we achieve together. Now get ready to witness a spectacular display of balance, teamwork and courage. Please put your hands together for our energetic 8th class students as they present a breathtaking pyramid performance. Let's encourage them with a big round of applause. Guests, dear parents, my wonderful friends. Today we present something more just than a dance. It is a reflection of a reality. Wings to Women is about a girl. At even today, women are expected to carry responsibilities. Make sacrifices and think beyond limits silently. This performance is just not a performance. This performance is a journey. Let's witness her rise, presenting Wings to Women. Gun, 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 gun. संघर्ष के बाद आखिरकार बराबरी का जमाना तो आ ही रहा है। धीरे धीरे ही सही, लेकिन औरतों को बराबरी के मौके तो मिल ही रहे हैं। लेकिन हर काम औरत के बस का हो ये जरूरी तो नहीं है। एक वक्त था जब यही कह के समाज औरतों को पढ़ाई के लायक नहीं समझता था। आज भी ज्यादातर लोग यही समझते हैं। और बाय द वे, आप किस बराबरी की बात कर रहे हैं सर? आपको क्या लगता है कि कुछ औरतों ने लिख पढ़ क्या लिया, उनकी और मर्दों की जिंदगी एक कम तो नहीं कर रही? लोग औरतों की बस की बात नहीं है ये कह के प्रमोशन रुकवा देंगे। काम से घर जाके सबके लिए खाना बनाना पड़ेगा, क्योंकि भले ही घर में काम दोनों करें, खाना तो सिर्फ औरत ही बने। औरतों को क्या करना चाहिए और क्या नहीं, इस पे अपनी एनर्जी बर्बाद ना करके औरतें क्या चाहती है उन्हें वो करने का मौका तो मिलता रहे, इसके बारे में हमें सोचना चाहिए। बराबरी तो बहुत दूर की बात है सर, फिलहाल हिस्सेदारी मिल जाए ना, वो ही बहुत है।
मेरी मैं तुमको ना छूने दूंगी जान को चाहे चलनी कर दो मान को ना छूने दूंगी छू के देखो दिल मेरा तुम्हें दिल में अपने भर लूंगी पर छेड़ के देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी मैं तुमको नहीं छोड़ूंगी तुमको नहीं छोड़ूंगी सारी सारी रात दोपहरी कर के नहीं चलूंगी कैंडल चला के सैंडल दिखा के मर मर के नहीं चलूंगी कदम मिला के देखो तो मैं साथ में तेरे चल दूंगी पर छेड़ के देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी मैं तुमको नहीं छोड़ूंगी तुमको नहीं छोड़ूंगी But today she says I can't. She doesn't ask for sympathy. She asks for opportunity. She doesn't ask for permission. She claims her space. Because a woman Because transforms the world around her. Let us not just applaud this performance, but also respect, support and uplift every woman in our lives. Thank you. our help. Now our students will present a short skit on Save Earth to remind us how important it is to protect our planet. Let's welcome and learn something meaningful. Please encourage them with a big round of applause. And dear parents, today we present a small message. Save our earth. But today it is in danger. I am your mother earth. I give everything, but I am sad. People are cutting me down. I give oxygen, but I am disappearing. I was clean and beautiful. Now I am full of garbage. I have no home. I have no home. Forests are gone. Where will I live? Oh no, what we have done. We are polluting our own home. We must be save our earth. Let's plant more trees. Let's stop using plastic. Let's keep our surroundings clean. Thank you, my children. I very happy again. Save our earth. For all of us, let's promise to take small steps like saving water, planting trees, and keeping our surroundings clean. Once again, a big round of applause for our students. చాలా సీరియస్ పర్ఫార్మెన్సెస్ చూశాను, కానీ ఇప్పుడు బ్రెయిన్కి కొంచెం రెస్ట్ అంటే ఏంటో గుర్తొస్తుందా? పనిష్మెంట్స్, రైట్? కానీ మన నెక్స్ట్ స్కిట్లో కంప్లైంట్స్ లేవు, పనిష్మెంట్స్ లేవు, డిసిప్లిన్ కూడా కొంచెం డౌట్. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రాకపోతే రెండో బిల్డ్ తీసుకుని నేనే వస్తానని చెప్పండి. ఓకే సార్. अरे सांबा, उठा बंदूक, लगा निशाना, इसको तोड़. రాయ్, మీ అన్న 24 గంటలతో పొడిచేస్తాను, పీకేస్తానని ఛాలెంజ్ చేశాడు. అది ఆలోచన ఏంటి, అది స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. మాకేం తెలియదు సార్. ఈ మధ్య మమ్మల్ని వదిలేసి పొలిటీషియన్ నెంబర్ తిరుగుతున్నాం సార్. మీరు నన్ను అట్టేసి ఇచ్చిపోకండ్రా. మీకు అమ్మని చెప్పేస్తే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జ్యూస్ కూడా కొనిపెడతాం రా. మాకేం లేదు సార్, మాకు తెలియదు. ఏంటన్నా ఏంటన్నా కూర్చో. ఏంటన్నా మాకెట్లా తెలుసా సార్? మాకు తెలియదన్న. నువ్వు ఈ టోన్లో ఎలా తెలుసు? మాకు తెలియదు అని ఈ టోన్లో అన్నావురా, ఆ టోన్లో చెప్పు నాకు. మాకెట్లా తెలుసా సార్? మాకు తెలియదు అన్న. ఆ ముఖంలో కోపం లేదంటరా, వాయిస్ లో బేస్ ఇదిరా. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలో పెరిగిపోతుంది. సరిగ్గా చెప్పు. చెప్పు. బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్?
బ్రెయిన్ కాడ కనిపెడితే ఫేస్ ఎట్లా వస్తుంది సార్? భయపడ్డావు కదా? కామెడీ ఏంట్రా ఇదంతా నీకు కామెడీలా ఉందా? ఏదో జోక్గా. జోక్ ఏంట్రా? పాయింట్ బ్లాంక్ లో కనబడితే నీకు జోక్ లా ఉందా? చెప్పు, నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు జోకు. సార్ నాకు కామెడీ చేయండి సార్, నాకు జోకులు రావు సార్. జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు చెప్పు. ఇడు భయపడ్డారా? సాంబా ఇడు భయపడ్డారా? నవ్వట్లేదేంట్రా? గబ్బర్ సింగ్ జోక్ వేస్తే ఎవడు నవ్వట్లేదేంట్రా? జోక్ వేస్తే నవ్వాలి, నవ్వి తీరాలి. ఏంటన్నా ఈడికి భయపడింది? నువ్వు ఫుట్బాల్ ఆడతాను, నువ్వు నోరు మీరా? ఏంట్రా ఆడేది? ఆడదాం అన్నాడు. ఏంట్రా అది? ఈయన మా గ్యాంగ్ కొత్త సార్, మొన్న మీరు ఆడిన కబడ్డీ ఆట గురించి చెప్తున్నా అంతే. అది కాదు, ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అట్లసమ్మా, తొక్కుడు బిల్ల అంతా ఎలాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షరే ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్న అంతరంగం చెప్పాలరా. ఆ ఒక్కడు ఎవడు? హూ ఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్? అది తెలుసుకోవాలంటే వెంటనే ఇప్పుడే ఆడండి గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి. ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా, ఏ వస్తున్నావు సార్? పాడ్రా. రా రానా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు నేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలిగి మా చిలక పాడకు నిన్నటి నీరాగం. మాతో పాడరా. మల్లె తీగకు బంది మక్క చీకటిలో వెన్నెల నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమా, తోడ పుట్టిన రుణం తెచ్చుకుంటనే చెల్లెమా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమా, తోగుతూ రుణం తెచ్చుకుంటనే చెల్లెమా. లేడీస్ వైజ్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు గురాబే మజా చేస్తున్నావు. పాడరా. మజా చేస్తున్నాడు సార్. పాడు.
పాయింట్ బంగారం, మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. రోజు 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 అంట, రోజనా ఎక్కువ జన. నెక్స్ట్ ఐటమ్. అరే సినిమా నీకు సా నెక్స్ట్ హిందీ మా. అమ్మో ఎవడికి ఫోన్ చేస్తున్నా? అన్నకి చేస్తున్నా. చెయ్యి, కానీ మాట్లాడదు, పాడాలి. ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి. నీ అక్షరం క్షార. క్షాతో పాటలేం లేవు సార్. పాడితే ఉంటారా? టీ బయటికి. చందమామ రావే, చాబిల్లి రావే, చుండెక్కి రావే, పోగు పూలు తేవే. చందమామ రావే, చాబిల్లి రావే. దొరికేసారా? చందమామనికి చందమామ చేసేసావు కదా. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది పోలీస్ స్టేషనా లేక సింగింగ్ షోనా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, మనందరినీ ఫుల్గా నవ్వించారు. గివ్ ఎ ట్రిమెండస్ క్లాప్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. The stage is going to get late. Our next performance is by the energetic boys of class 9, who are also set to rock the stage with a power pack remix dance. So they are ready to make you. Let's welcome them with a big round of applause. عندي خوش فاصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي تفوز عندي خوش فاصلة يا اخي تفوز والله कभी बात बात में हवा पे ढूंढूं
the fragrance of the soil, and the warmth of loving hearts. These are the true treasures of our land. The song Chuda Chakkani Talli beautifully celebrates our motherland, portraying it as a caring mother and filled with love and grace. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ తల్లిని కడుపున పుడతా మాయమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి
It was truly a heartwarming performance and beautifully reflected the love and respect we hold for our motherland. For such a graceful presentation, let's give them another big round of applause. To all, before cities, before noise, there was nature. There were forests that sang, birds that spoke, and humans who lived in harmony with every tree and breeze. Koilare Koilare is not just a song, it is an echo from the nature forest, a melody inspired by the forest. And life flowed in rhythm with nature. This performance takes us back to those roots, to a world that is pure, peaceful and full of life. Let's welcome the performers as they bring alive the spirit of nature with Koilare Koilare. Koilare, Koilare, Koilare. Simple, soulful and full of life.
Give them a big round of applause for bringing this ancient melody alive on the stage.